ఓం శ్రీ సాయిరామ్. నా పేరు తాళ్ళూరు వెంకటేశ్వరరావు అండి. మా ప్రాపర్ జగన్నాథపురం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా అండి. నేను 94లో ఖమ్మం రావడం జరిగిందండి ఫ్యామిలీతో. వచ్చిన తర్వాత 95లో యాక్చువల్గా మా బంధువే, మా ఫ్రెండ్ దమ్మాలపాటి సుధాకర్ గారు మాకు దగ్గర పరిచయం అయ్యారు. మా ఇంటికి రావడం, స్వామివారి ఫోటో ఇచ్చి శ్రీ సత్యసాయిబాబా వారు పుట్టపర్తిలో ఉన్నారు, ఒకసారి వెళ్దాం రమ్మని నాతో అన్నారండి. అని మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము. జ్యోతి కార్యక్రమాలని 96, 97, 98లోనూ జ్యోతి గ్రామాల్లో తిప్పుతూ భజన చేస్తున్నారండి. దానికి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే నాకు భజన అవి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే అని నేను సుధాకర్ గారితో పాటు వెళ్ళేవాళ్ళం. రోజు ఒక గ్రామం వెళ్ళి ఆ జ్యోతి కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం నైట్ ఇంటికి వచ్చేవాళ్ళం. అయినా నేను పుట్టపర్తి వెళ్ళలేదండి. అనుకోకుండా ఒకసారి 1999లో అండి, 1999లో పుట్టపర్తి వెళ్దామన్నారు. అప్పుడే వార్షికోత్సవం జరుగుతుంది. 98లోనే ఏమో ఓల్డేజ్ హోమ్ పెట్టారు. దాని వార్షికోత్సవానికి నేను కూడా వెళ్ళాను. అప్పుడు నాకు మంచిగా అనిపించింది. సరే అని సుధాకర్ గారితో పాటు నేను పుట్టపర్తి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి అక్కడ 4 రోజులు ఉన్నామండి. 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాము. తర్వాత స్వామివారి 74వ జన్మదినానికి వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి. మళ్ళీ సుధాకర్ గారు తీసుకొని వెళ్ళారు. అప్పుడు కూడా దాదాపు 10 days ఉన్నామండి. ఉన్న తర్వాత నాకు ఇక స్వామి మీద బాగా కాన్ఫిడెన్స్, ఇంట్రెస్ట్ బాగా పెరిగిందండి. నాకు ఓల్డేజ్ హోమ్ సర్వీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. నేను అక్కడ ఈశ్వరాంబ వృద్ధాశ్రమానికి వెళ్తూ ఉండేవాడిని, సర్వీస్ చేస్తూ ఉండే, సర్వీస్ అప్పుడల్లా వెళ్తుండేవాడిని. అయితే ఒకరోజు అనుకోకుండా కొత్తగూడెంలో ఒక బస్ స్టాండ్ ముందు ఒక వృద్ధుడు ఓల్డేజ్ అతను కాలు ఫ్రాక్చర్ అయింది, ఇరిగిపోయింది, మైండ్ మంచిగా లేదండి. అయితే అక్కడ డివోటీస్, ఇక్కడ ఓల్డేజ్ హోమ్ లేదు కదా, ఖమ్మంలో ఓల్డేజ్ హోమ్ ఉంచుకోమని రామచంద్ర గారు చెప్పారండి. అయితే అక్కడ మహిళలు మాత్రమే ఉంచుకుంటారు, కానీ అతను జంటి కాబట్టి ఎలా ఏం చేయాలి అని నేను నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి రామచంద్ర గారు, వెంకటేశ్వరరావు ఇతన్ని ఎట్లా చేసి నువ్వు సేవ్ చేయాలి, నేను అభుజంతున్నాను అన్నారండి. అయితే రామచంద్ర గారు మాట్లాడారు. గవర్నమెంట్ హాస్పిటల్లో రూమ్ ఇచ్చారు. అతనికి రోజు సేవ చేయడం, కట్టిస్తే 2 రోజులు ఆ కట్టు పీక్ పక్కన పెట్టేవాడండి. అతన్ని మళ్ళీ కట్టేపించి స్నానం చేయించడం, అలా దాదాపు 1 month చేశాడు. అసలు మైండ్ లేదు అతనికి, మొత్తం అన్ని బట్టల్లోనే అంత చికాకు చేసుకుంటాడు. అట్లా 1 month తర్వాత బాగా క్షీణించి తను చనిపోవడం జరిగిందండి. ఆ సేవ చూసి రామచంద్ర గారు, నువ్వు కూడా ఓల్డేజ్ హోమ్ పెట్టు, మా దగ్గర పిల్లలు లేని తల్లిదండ్రులు మాత్రమే, అది మహిళలు మాత్రమే తీసుకుంటారు, నీ దగ్గర పిల్లలు ఉన్నా కానీ మగవాళ్ళని ఆడవాళ్ళని అందరిని తీసుకుంది కానీ పెట్టమని నాకు చెప్పారండి. కానీ బిల్డింగ్ దొరకలేదండి. చాలా రోజులు చూశాను. అనుకోకుండా 2010లో నాకు బిల్డింగ్ దొరికిందండి, మందిరం దగ్గరలోనే రెంట్కి. దాంట్లో స్టార్ట్ చేయడం జరిగింది 2010లో. 2010 నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తున్నానండి. అదే సర్వీస్లో ఉంటున్నాను నేను. అయితే మాకు యాక్చువల్గా ఫండ్సే రావండి, వాళ్ళ దగ్గరనే ఫండ్ మనం పేడ్ తీసుకుంటాం, అమౌంట్ తీసుకుంటాం. కొంతమంది ఫ్రీగా తీసుకుంటాం 10%, కొంతమంది వాళ్ళు. అలా నడుస్తుందండి. స్వామి చాలా మంచి నడిపిస్తున్నారు. అలా నడుస్తున్న తర్వాత ఈ ఓల్డేజ్ హోమ్ వలన నేను చేసే సేవకి స్వామి మెచ్చి మా పిల్లలు వెల్ సెటిల్ చేశారండి. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు, బాబా బాబు. ఇప్పుడు బాబే నాకు స్వామి ఏమనిపించారో, వాడికి ఇంట్రెస్ట్ ఉండదండి సర్వీస్ అంటే, కానీ ఏమనిపించారో ఓల్డేజ్ హోమ్ అంటే వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వస్తే ఇక్కడ 700 acres ప్లాట్ తీసుకొని మన సత్యసాయి నగర్ రోడ్ నెంబర్ 5లో బిల్డింగ్ ఓల్డేజ్ హోమ్ కొరకు కట్టామండి. స్వామి బర్త్డే కల్లా ఓపెనింగ్ అయితేనే అనుకుంటున్నామండి. పని నడుస్తుంది. అలా ఓల్డేజ్ హోమ్ సర్వీస్లో ఉంటున్నానండి. సాయిలో అప్పుడు బాగా పుట్టపర్తి ఎవరైనా వస్తారంటే తీసుకెళ్ళటం, నేనే తయారు చేసుకొని 4గురిని 5గురిని ఒక బ్యాచ్గా అట్లా పుట్టపర్తి తీసుకెళ్తూ ఉండేవాడిని. అట్లే హాస్పిటల్లో ఎవరికైనా చూపించాలన్నా కానీ, హార్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్న హాస్పిటల్ చూపించడం అలా చేస్తుండేవాడిని.
సారీ ఆళ్ళ వెంకటరెడ్డి గారని నా ఫ్రెండ్ అండి అగ్రహారం. వాళ్ళ మనోడికి హార్ట్లో ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. అబ్బాయి వయసు 1 year అంటప్పుడు. సరే ఏమండి వెంకటరెడ్డి గారు ఇట్లా పుట్టపర్తి వెళ్దామంటే అక్కడ మీరు ఎక్కడ తగ్గదన్నారండి. చెన్నైలో, హైదరాబాద్లో ఎక్కడెక్కడో చూపించారు, బాంబేలో కూడా చూపించారు, తగ్గదన్నారు. అయితే పుట్టపర్తి ఒకసారి వెళ్దామని అంటే ఆయన నమ్మలేదండి. ఆయన CPM పార్టీ కమ్యూనిస్ట్, ఆయనకు నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు వెంకటేశ్వర అంటే నేను ఫ్రెండ్ని చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, వెళ్దాం రండి అని చెప్పాను. సరే అని బయలుదేరామండి. వాళ్ళ కోడలు, వాళ్ళ వైఫ్, అతను, నేను, వాళ్ళ మనవాడిని తీసుకొని పుట్టపర్తి వెళ్తున్నామండి. బయలుదేరిన తర్వాత రామచంద్రరావు గారికి ఫోన్ చేసి అడిగానండి. రామచంద్రరావు గారు ఏం చెప్పారంటే, వెంకటేశ్వరరావు పుట్టపర్తి బాగా హాస్పిటల్ బిజీగా ఉంటుంది, ఒకవేళ ఆపరేషన్ అన్న చాలా రోజులు వెయిటింగ్ ఉంటుంది, బెంగళూరులో కొత్తగా హాస్పిటల్ ఓపెన్ అయింది, అక్కడికి వెళ్ళమని చెప్పారండి. సరే అని అదే టికెట్తో కంటిన్యూగా బెంగళూరు వెళ్ళామండి. బెంగళూరు వెళ్ళిన తర్వాత మా అదృష్టం స్వామి బెంగళూరులో ఉన్నారండి. అప్పుడు స్వామి బెంగళూరులో ఉంటే మేము దర్శనానికి వెళ్దామని వెళ్తుంటే తను రానున్నారండి. వెంకటరెడ్డి గారు దర్శనానికి రానంటే నేనే బతిలాడి రమ్మన్నారు. వచ్చారు. దర్శనానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా వచ్చారు. తర్వాత ఎక్కడో షాపులో ఏం పని మీద వచ్చారంటే ఇవన్నీ చెప్పారంట. చెప్తే వారు మీరు స్వామికి లెటర్ రాసి ఇవ్వండి, మీరు అన్ని స్వామి చూసుకుంటారు అని చెప్పారంటండి. అయితే ఆయనకి నమ్మకం లేకపోయినా కానీ కూర్చొని లెటర్ రాశారండి స్వామికి. ఎక్కడో లాస్ట్లో కూర్చున్నారండి బృందావనంలో వెంకటరెడ్డి గారు. మేము దర్శనానికి నేను ముందు కూర్చున్నానంటే వారు వెనకాల ఎక్కడో కూర్చుంటే స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తీసుకున్నారండి. లెటర్ తీసుకున్న తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది దానికి. అయితే హాస్పిటల్లో వారు ఆపరేషన్ చేయడం కుదరదు, మెడిసిన్తోనే తగ్గుతుంది అని మెడిసిన్ విభూతి ఇచ్చారండి. ఆ బాబు ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిందండి, ఎలాంటి ప్రాబ్లం లేదు, హార్ట్ కానీ మంచిగా చాలా హ్యాపీగా ఉన్నారండి. అయితే ఆ వెంకటరెడ్డి గారు ప్రతి సంవత్సరం బర్త్డేకి వస్తారు, అప్పుడప్పుడు వస్తుంటారు, మనకి హాస్పిటల్కి కట్టేటప్పుడు వచ్చారండి, ఎప్పుడు విజిట్ చేస్తుంటారు. మంచి నమ్మకం ఉందండి. వెంకటరెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. ఇలా జరిగిందండి నా 4వ సంవత్సరంలో. సాయంత్రం పుట్టపర్తిలో నాకు 3 times స్వామి నాతో మాట్లాడారు, పాద నమస్కారం ఇచ్చారండి. అయితే 4వ రోజు మా మిత్రుడు అనకాపల్లి వాళ్ళకి పాద నమస్కారం ఇస్తున్నారు, మనం కూడా వెళ్దాము అని తీసుకెళ్ళానండి. నేను కూడా లైన్లో లాస్ట్లో కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత స్వామి అందరికి పాద నమస్కారం ఇచ్చుకుంటూ వచ్చి దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్కి నా నెత్తి మీద చేయబెట్టి అలానే దాదాపు ఒక 30-40 seconds అలా నిలబడి ఉండిపోయారండి. అప్పటి నుంచి నాకున్న మైగ్రేన్, తలనొప్పి అలాంటిది ఏమీ లేదంటే ఆరోగ్యం చాలా బాగుంది. ఇప్పుడు నేను అది మెరాకిల్గా భావిస్తున్న. స్వామి చేయి పెట్టడం వల్ల నాకు అదే కంప్లీట్గా తగ్గిపోయిందని నేను భావిస్తున్నాను. సరే.